ప్రియమైన దేవుని పిల్లల సందేశాన్ని వినటానికి దేవుడిచ్చినటువంటి యొక్క మంచి తరుణాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ప్రభుల వారి నామములో చెల్లిస్తూ, దేవుని మహాకృపను బట్టి అభ్యంతరాలు వాటి వల్ల కలిగే అనర్థాలు అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. అభ్యంతరం అనగానే సింప్లిఫైగా చెప్పాలి అని అంటే, సరళమైనటువంటి భాషలో చెప్పాలంటే అభ్యంతరం అనగానే ఆటంకం అని చెప్పచ్చు. ఇంకా సరళమైనటువంటి భాషలో చెప్పాలంటే అడ్డు. ఏదైతే మనకు అడ్డు తగులుతూ ఉంటుందో, ఒక మంచి పనికి శ్రీకారం చుట్టినప్పుడు, ఒక మంచి పని విషయంలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని అడ్డుపడుతూ వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి. వాటన్నింటినీ మనము అభ్యంతరాలని చెప్పచ్చు. బైబిల్ గ్రంథంలో అభ్యంతరం గురించి ఏమని చెప్పబడింది? అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయి? అభ్యంతరాలు వచ్చిన వారికి ఏం జరుగుతుంది? అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వారికి ఏం జరుగుతుంది? ఇవే అనర్థాలు. అభ్యంతరాలు పెడుతున్నవారు వారికి కలిగే అనర్థాలు, అభ్యంతరాలు ఎవరైతే పడుతున్నారో, ఎవరైతే అభ్యంతరపరచబడుతున్నారో వారికి ఏమైనా అనర్థం ఉందా? దానిని తీసుకునే రీతిలో తీసుకోకపోతే వారికి వచ్చే అనర్థం ఏంటి? ఈ విషయాలని మనము ఈరోజు మనం ధ్యానిద్దాం ప్రియులారా. సామాన్యంగా అభ్యంతరం అనగానే, అభ్యంతరాలు అనగానే అది బైబిల్లో ఉన్న పదమని మనం అనుకోకూడదు. కేవలం బైబిల్లో ఉన్న పదమే కాదు, దైనందిన జీవితంలో మనము కూడా నిత్యము మనం ఎదుర్కొంటున్నది అభ్యంతరం. మీకు కలిగిన అభ్యంతరాలు ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మీకు కలిగిన అభ్యంతరాలు జ్ఞాపకం తెచ్చుకోండి. నాకు కలిగిన అభ్యంతరాన్ని నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. అది మీకు కూడా కలిగి ఉండొచ్చు. నాకు కలిగిన ఆటంకం, నాకు కలిగిన అభ్యంతరం నేను మీతో పంచుకుంటాను. మీకు కూడా అది అలాంటి అనుభవం ఎదురై ఉండొచ్చు. బాగా ఆకలిగా ఉంది, ప్లేట్లో బిర్యానీ ఉంది, తింటున్నాను. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఆ ఆహారం తింటున్నప్పుడు పంటి కింద రాయి తగిలిందనుకోండి, తినగలమా? సాఫీగా ముందుకు పోగలమా? తినడం విషయంలో లేదు. అక్కడ ఆటంకం కలిగింది, అక్కడ ఒక అభ్యంతరం వచ్చింది. మీకు కూడా ఎదురై ఉంటుంది అనుభవం. ఏదైనా ఒక పని విషయంలో అత్యవసరమైన పని కోసం వెళ్తూ ఉన్నాం, ఒక బైక్లో వెళ్తూ ఉన్నాం. ఉన్నట్టుండి పెట్రోల్ అయిపోయింది, మధ్యలో బండి ఆగిపోయింది. ఒక ఆటంకం, ఒక అభ్యంతరం వచ్చింది. ఇలాంటివి ఎన్నో దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మనము అభ్యంతరాలన్నవి ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నాం దైనందిన జీవితంలో. మరి ఆత్మీయ జీవితంలో కలిగే అభ్యంతరాలు, దైనందిన జీవితంలో వచ్చే అభ్యంతరాలు గురించి మనం ఆలోచిస్తే ఎన్నో చెప్పుకోవచ్చు, రకరకాలు చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ప్రభుత్వం విషయం దగ్గరికి వద్దాం. ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ప్రవేశపెట్టింది. ప్రతిపక్షం ఏం చేస్తుంది? అడ్డుపుల్లేస్తుంది. ఆ కార్యక్రమంలో లోపాలు ఉన్నాయనో, లేకపోతే ఆ కార్యక్రమం విషయంలో ఆ ప్రభుత్వ పథకం అన్నది అది కొందరికే మేలు చేస్తుందనో, ఆ ఫలాలు అందరికీ అందడం లేదనో ప్రతిపక్షం అడ్డుతగులుతుంది. అవసరమైతే వాటి మీద కేసులు కోర్టులో ఫైల్ చేస్తారు. ఇంకా ఆటంకం అన్నమాట. నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరిగిన తర్వాత కీ విషయంలో ప్రాబ్లం ఉందని కోర్టులో ఒకతను కేసేస్తాడు. ఇక ఉద్యోగాలు వచ్చే క్రమములోనే ఈ కేసు అన్నది ఫైల్ అవ్వడం వల్ల కోర్టు అన్నది ఆ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిలిపివేస్తుంది. ఒక ఆటంకం. ఒక ఉద్యోగాన్ని పొందేటటువంటి అభ్యర్థి విషయంలో అతడికి అభ్యంతరం ఎదురైంది. కొన్ని మంచి పనుల విషయంలో కూడా అభ్యంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. బైబిల్ గ్రంథం చెప్పింది. ఆ మాట కూడా చదువుకుందాం. ఎందుకంటే
ఒకతను మంచినీటి సమస్య తీర్చడానికి ఒక రాజకీయ నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మంచినీటి సమస్య తీర్చడం కోసమే కదా ఆ నాయకుడు పనిచేస్తున్నది, నేను కూడా ఆయనతో కలిసి ఆ మంచినీటి సమస్య తీర్చడం కోసం నేను కూడా సహకరిస్తానని అనుకుంటాడా? ఏమనుకుంటాడు? అతను మంచినీటి సమస్య తీరిస్తే అతడికి ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది. అతడు మంచినీటి సమస్య తీరిస్తే అతడికి మంచి పేరు, నాకు నేను చేయలేదని నాకు చెడ్డ పేరు. కాబట్టి ఇప్పుడు అతడు తీర్చనివ్వకుండా ఏదో ఒక లిటికేషన్ పెట్టాలి, ఏదో ఒక అడ్డు తగలాలి, ఏదో ఒక రీతిగా అడ్డు తగలాలి. నిధుల సమస్యనో లేకపోతే అతని మీద అవినీతిపరమైనటువంటివి ఏవైనా కేసులు వేసో ఏదో ఒక రకంగా అభ్యంతరపరిచి ఆ సమస్యను తీర్చనివ్వకుండా, మంచి పనే, అతను ఎలాంటి వాడైనా కావచ్చు, చేసేది మంచి పనే, ఆ మంచి పనికి అడ్డు తగలడం అన్నది ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం. ఇంట్లో ఉన్న పిల్లలు చదువుకుంటూ ఉంటారు. నాన్న గమనిస్తూ ఉంటాడు, అక్కడి నుంచి ఇద్దరు చదువుకుంటూ ఉంటారు పిల్లలు, నాన్న గమనిస్తూ ఉంటాడు. ఒకడు బాగా చదువుకుంటూ ఉంటే ఒకడు తొండరోడు ఉంటాడు. ఏం చేస్తాడు? వాడు చదువుకుంటూ ఉంటే వాడు బుక్కు లాగేయడమో, వాడి మీద నీళ్లు చల్లడమో, లేకపోతే పేపర్ని బాగా రౌండ్ చేసి వాడి మీద ఇసరడమో, ఏదో ఒక డిస్టర్బ్ చేయడం. అంటే బాగా చదువుకుంటున్నటువంటి ఆ విద్యార్థిని డిస్టర్బ్ చేయడం అన్నమాట, అభ్యంతరపరచటం, ఆటంకపరచటం. అలా చేస్తూ ఉంటే ఇప్పుడు చూస్తున్న నాన్న ఎవరిని కొడతాడండి? ఎవరికి దెబ్బలు పడతాయి? చదువుకుంటూ ఉండి డిస్టర్బ్ అయిన వాడిని ఎరా చదువుకోవడం లేదని కొడతాడా? చదువుకున్న వాడిని ఎందుకు కొట్టావరా, లేకపోతే ఎందుకు డిస్టర్బ్ చేసావరా అని వీడిని కొడతాడా? ఆబ్వియస్లీ ఎవరైతే డిస్టర్బ్ చేశారో వాడికి దెబ్బలు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 1వ వచనం. ఎవడైతే డిస్టర్బ్ చేస్తాడో అనగా అభ్యంతరపరుస్తాడో, ఎవడైతే ఆటంకపరుస్తాడో, ఎవడైతే ఆపడానికి ప్రయత్నం చేస్తాడో అతడికే దెబ్బలైతే. లూకాసు వార్త 17వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడో యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో చూడండి. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఏమన్నాడు? అభ్యంతరాలు తప్పనిసరిగా వస్తాయని చెప్పాడా? అభ్యంతరాలు అప్పుడప్పుడు వస్తాయి, లేకపోతే రాకుండా పోయే అవకాశం కూడా ఉంది అని అన్నాడండి. ఏమన్నాడు? అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము అన్నాడు. అంటే అర్థం ఏంటి? అభ్యంతరాలు తప్పనిసరిగా ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. అయితే కిందకి వచ్చేసరికి అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. చాలండి. అంటే ఇప్పుడు ఎవడికి ఇబ్బంది? అభ్యంతరపరచిన వాడికా, అభ్యంతరపడిన వాడికా? అభ్యంతరపరిచిన వాడు శ్రమ నొందుతాడు అని బైబిల్ గ్రంథం చెప్పింది. మరి అభ్యంతరపడినటువంటి వాడికి ఇబ్బందే, ఆటంకపరచబడటం వల్ల అతడు కూడా ఇబ్బంది పడతాడు. కానీ ఆ ఇబ్బంది అన్నది దేవుని విషయంలో ఆ ఇబ్బంది అన్నది మంచిదే. దేవుని విషయంలో ఆ ఇబ్బంది అన్నది, ఆటంకం పొందుకోవడం అన్నది, ఆ శ్రమకు గురవడం అన్నది, అదేదైనా నోటి మాటలతో అభ్యంతరపరచవచ్చు, కించపరిచి అభ్యంతరపరచవచ్చు, నిందలేసి అభ్యంతరపరచవచ్చు. కానీ ఆ పొందుకునేటటువంటి వ్యక్తికి అవన్నీ మేలుకరమైనవే. పొందుకునేటటువంటి వ్యక్తికి అవన్నీ మేలుకరమైనవే. కానీ ఎవరైతే అభ్యంతరపరుస్తున్నారో ఆ వ్యక్తి మాత్రం శ్రమ నొందక తప్పదు. అది మాట్లాడుతున్నాడు. ఎవని వలన ఆ అభ్యంతరాలు వస్తాయో వారికి శ్రమ అన్నాడు. క్రిందికి చదివితే ఇంకా, వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. అభ్యంతరాల గురించి దేవుడు జాగ్రత్త చెబుతూ, యేసుక్రీస్తు ప్రభువు వారు జాగ్రత్త చెబుతూ ఏమంటున్నారు? వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలగజేయుట కంటే, అంటే అభ్యంతరం కలగజేసేటటువంటి వారికి వచ్చే శిక్ష గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రయోగించినటువంటి పదజాలం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ప్రియులరా.
ఏది మేలంట? అభ్యంతరపరిచే వాడికి ఏ శిక్ష మేలు? ఒక తిరుగటి రాయి వాడి మెడగట్టి ఒక సముద్రంలో పడద్రోయబడుట మేలు. ఇక్కడ మనం అనుకోవచ్చు, వాడి చిన్నవారిలో అనగానే, చిన్నవాడు అనగానే చిన్నపిల్లలు నా ఎద్దకు రానియండి, వాళ్ళని అభ్యంతరపరచొద్దండి, ఆటంకపరచకండి అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు మనకు జ్ఞాపకం రావచ్చు. కానీ ఇక్కడ చిన్నవారిలో అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారు చిన్న బిడ్డల గురించి మాట్లాడుతున్న మాటలైతే కాదు ప్రియులరా. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఇదే సందర్భం అక్కడ రాయబడి ఉంది. అక్కడ మరింత వివరణాత్మకంగా రాయబడి ఉంది. 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వచనము నుండి ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా. సబ్జెక్ట్ ఏంటి? శిష్యులు ఎవరి గురించి ప్రశ్న అడిగారు? పరలోక రాజ్యంలో ప్రభువా గొప్పవాడెవడు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళకి అర్థమవడం కోసం చిన్న బిడ్డను నిలబెట్టి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, బిడ్డల వంటివారు అని అంటున్నాడు. బిడ్డలకు అని చెప్పడం లేదు, బిడ్డల గురించి మాట్లాడడం లేదు, కానీ బిడ్డల వంటి వాళ్ళు మీరు కావాలి అంటే ఇక్కడ మాట్లాడుతున్నది మీ గురించి అని అంటున్నాడు. శిష్యుల గురించి మాట్లాడుతూ బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 5వ వచనం, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో. అక్కడ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలగజేయుట కంటే అన్నాడు లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి వచనంలో. ఇక్కడికి వచ్చేసరికి చిన్నవారు ఎవరని చెప్తున్నాడు? నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో. అంటే చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న చిన్నవాడు, దేవుని విషయములో అతను బిడ్డలాంటి వాడు, దేవునికి బిడ్డలాంటి వాడు, చంటి బిడ్డలాంటి వాడు. విశ్వాసములో కావచ్చు, తను తాను తగ్గించుకునేటువంటి విశ్వాస జీవితములో కావచ్చు, అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక విశ్వాసి గురించి కావచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఈ చిన్నవారిలో అంటే విశ్వాసమందు నాయందు విశ్వాసముంచుచున్న ఈ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఆ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. అక్కడ లోతైన అన్నది లేదు, ఇక్కడ లోతైన అని ఉంది. తిరుగటి రాయి లోతైన. ఎందుకు తిరుగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో వాడిని విడిచిపెట్టాలంటున్నాడు? ఎందుకో చెప్పండి. ఎందుకంటే అతడు బయట ఉంటే ఈరోజు ఒకరిని అభ్యంతరపరిచాడు, అతడే కనుక బయటే అలాగే ఉంటే ఈరోజు ఒకరిని అభ్యంతరపరిచినాడు రేపు 100 మందిని అభ్యంతరపరుస్తాడు. కాబట్టి అతడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అతడు ఉండాల్సినటువంటి స్థానం ఏది అని అంటే ఎవ్వరూ వెళ్ళనటువంటి స్థానము, అతడికి తిరిగి రానటువంటి స్థానానికి వెళ్ళిపోవాలి. అదే లోతైన సముద్రం. తిరగట్రాయి గట్టి వేశాడు అనుకోండి, శవం కూడా బయటికి రాదు. అంతే, చాప్టర్ క్లోజ్ అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ శిక్షే మేలతనికి అభ్యంతరపరచటం వల్ల వచ్చే శిక్ష కంటే ఏ శిక్ష అతనికి మేలంటున్నాడు? లోతైన సముద్రములో అతడు తిరగట్రాయి కట్టబడి ఉండిపోవడమే మేలు. అంటే అభ్యంతరపరచటం అన్నది ఎంత ఘోరమైన పాపమో చెప్పకనే చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. క్రిందికి వచ్చేసరికి మరి అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అంటున్నాడు 7వ వచనంలో. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చును ఆ మనుషునికి శ్రమ. మనము బేఫికర్గా ఉండొచ్చు ప్రియులారా. అభ్యంతర పడుతున్నామా? అయితే నువ్వు ఏం అవసరం లేదు, ఏం టెన్షన్కి గురవలసిన అవసరం లేదు. ఎవడైతే అభ్యంతర పరుస్తున్నాడో ఆ వ్యక్తి ఇబ్బంది పడతాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు, లోకమునకు శ్రమ అని అన్నాడు. ఈరోజు క్రైస్తవులను అభ్యంతరపరిచేటటువంటి లోకానికి శ్రమ. అభ్యంతరపడుతున్న మనకు భయం ఏంటి? ఈరోజు చూడండి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు భయపడుతున్నది ఎవరు? క్రైస్తవులు భయపడుతున్నారు. కానీ
ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళకి ఏం భయం లేదు ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో చెప్పించినటువంటి ఆ మాటలు, ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు చూస్తే ఎవరికి శ్రమ అని చెప్పబడింది? ఎవరైతే క్రైస్తవులను ఆటంకపరుస్తున్నారో, క్రైస్తవుల మీద దాడులకు తెగబడుతున్నాడో వాళ్లకు శ్రమ అని అంటున్నాడు. వాళ్ళకు శ్రమ అని అంటున్నాడు. మనం ధైర్యంగా ఉండొచ్చు ప్రియులారా. సువార్తకు ఆటంకం కలిగించేటటువంటి వాళ్లకు శ్రమ. సువార్త ప్రకటిస్తూ ఆటంకపరచబడిన మనకు మేలు, మనకు మేలు. ఆటంకాలు రావట్లేదంటే మన మీద మనం డౌట్ పడాలి. అభ్యంతరాలు మనకు రావటం లేదంటే మన మీద మనకు డౌట్ పడాలి. అంటే లోకముతో నేను కూడా కలిసిపోయాను కాబట్టి రావటం లేదా? లోకం మనల్ని అభ్యంతరపరుస్తుందంటే మనం లోకానికి ఎలాగున్నట్టు? వేరే బ్రతుకుతున్నట్టు. నీవు లోకానికి వేరే బ్రతకకపోతే నీకు ఆటంకాలు రావు. నీవు లోకానికి వేరే బ్రతుకుతూ ఉంటే నీకు అభ్యంతరాలు వస్తాయి, నీకు ఆటంకాలు వస్తాయి. ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువ అవుతారు, అభ్యంతరపరిచేటటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు. ఈరోజు సువార్త ప్రకటనకు కూడా ఆటంకపరిచేటటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు ఒక విషయం మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి. అభ్యంతరాలన్నవి ఎవరి వలన వస్తాయి అన్నది మనం చూస్తే లోకం వలన వస్తాయి. మొదటిది లోకం వలన, అంటే ఇతరుల వల్ల మనకు అభ్యంతరాలు రావటం. మొదటి పాయింట్, ఇతరుల వల్ల మనకు అభ్యంతరాలు రావటం, లోకములో ఉన్న వారి వల్ల మనకు అభ్యంతరాలు రావటం. వాళ్ళ విషయంలో దేవుడు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. అలాగా అభ్యంతరపరిచేటటువంటి వాళ్ళ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ వాళ్ళ వల్ల అభ్యంతరాలు వచ్చినా మనకేం ప్రాబ్లం లేదు, వాళ్ళకే ప్రాబ్లం అన్నటువంటి సంగతి కూడా మనకు తెలియపరచబడింది. రైట్. రెండవది, అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను. చాలండి. ఏమండి, ఇది రెండవది. అడ్డగించేటటువంటి వాళ్ళ విషయంలో, అభ్యంతరపరిచేటటువంటి వాళ్ళ విషయంలో, ఆటంకంకు గురి చేసేటటువంటి వాళ్ళ విషయంలో మొదటి మనం చూసాము. ఎవరు అభ్యంతరపరుస్తున్నారట? లోకం అభ్యంతరపరుస్తుంది. ఈరోజు సువార్తకు ఆటంకపరిచేది అన్యులు ఆటంకపరుస్తున్నారంటే ఒక అర్థం ఉందండి. వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకు దాని యొక్క విలువ తెలియదు కాబట్టి వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు అని అనుకోవచ్చు. లోకము మనను అభ్యంతరపరుస్తుంది అని అంటే అదొక అర్థం ఉంది. వాళ్ళకు తెలియదు కాబట్టి, వాళ్ళకు విలువ అర్థం కాలేదు కాబట్టి అభ్యంతరపరిచారు అని. మన దగ్గరలో నందలూరు ప్రాంతంలో, రాజంపేటకు దగ్గరలో నందలూరు ప్రాంతంలో ఒక సంగతి జరిగింది. సువార్త పరిచర్యకు అందరూ సాయంత్రం పూట వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఒక పోర్టబుల్ మైక్ సిస్టమ్ తీసుకొని పాటలు పాడుకుంటూ వెళ్తున్నప్పుడు జరిగిన సంభవం. ఆ వీధి గుండా వెళ్తుంటే ఆ వీధిలో కూడా మన సంఘస్థులు లేదంటే విశ్వాసులు, క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఇంటికి వెళ్ళేటటువంటి క్రమంలో, ఆ ఇంటి దగ్గర సువార్త సభ ఏర్పాటు చేసే క్రమంలో ముందు నుంచే పాటలు పాడుకుంటూ వాళ్ళకు తెలియపరుస్తూ, ఇక్కడ పలానా ఇంటి దగ్గర, పలానా వ్యక్తి ఇంటి దగ్గర సభ జరుగుతుంది రండి అని తెలియపరుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఈలోపు ఒక వ్యక్తి, త్రాగిన వ్యక్తి, మైకంలో ఉన్న వ్యక్తి, బండరాళ్ళు ఉంటాయి కదండి, ఇంత బండరాళ్ళు, ఆ క్రింద ఇల్లు కట్టడానికి వేసి బండరాళ్ళు, బేస్మెంట్ కోసం వేసినటువంటి ఆ బండరాళ్ళు తీసుకొని మిద్ది మీదకి వెళ్ళిపోయాడు. పునాది రాళ్ళు మిద్ది మీదకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఇల్లు కట్టడానికి అనుకుంటున్నారా? కాదు. ఆ బండరా ఇట్లు పట్టుకొని పాటలు ఆపుతారా, వేసేయమంటారా? బండరా ఇట్లు పట్టుకొని పాటలు ఆపుతారా, వేసేయమంటారా అని అంటున్నాడు పైనుంచి. ఆటంకపరచటం, అభ్యంతరానికి గురి చేయటం, ఆటంకపరచటం. చూస్తే ప్రియులారా, ఎవరిని అభ్యంతరపరుస్తున్నారు? ఏమైనా ఆ పాటలలో నీకేమైనా ఇబ్బంది ఉందా? సంగీతపరంగా శ్రావ్యంగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. పాడేటటువంటి పాటల్లో అభ్యంతరకరంగా ఉండేటటువంటి విషయాలు ఏమైనా, పదాలు ఏమైనా దొర్లుతున్నాయా? లేదు. నీకు అర్థమవుతుందా కనీసం ఆ పాటల్లో? ఆ పాటల విషయంలో అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏంటి అంటే మన జీవితం గురించి చెప్పేటటువంటి పాటలు.
మన జీవితం గురించి చెప్పేటటువంటి పాటల పాడుతూ ఉంటే అభ్యంతరపరచటం. అదే మధ్యాహ్నం పూట రోజు ఒకడు వస్తాడండి, మధ్యాహ్నం 3 గంటలప్పుడు బాగా నిద్రలో ఉంటారు పెద్దవాళ్ళు కొంతమంది. మధ్యాహ్నం పూట ఎండకు ఒకడు వస్తాడు వీధిలో. ఎవడు తెలుసండి? కుల్ఫీలు అమ్ముకునేవాడు వస్తాడు. కుల్ఫీలు, ఐస్ క్రీములు అమ్ముకునేవాడు. ఎంత సౌండ్ పెడతాడండి పాటలు. ఆ పాటలు ఏమైనా అర్థమవుతాయా? ఆ పాటలు ఏమైనా మన తెలుగు పాటలా అనుకుంటే తెలుగు పాటలు కూడా కాదు, అక్కడెక్కడో రాజస్థాన్టి, పంజాబీటి, బల్లె బల్లె అనుకుంటే ఆ పాటలన్నీ వస్తుంటాయి. అసలు ఆ సౌండ్కి ఇక ఎంత నిద్రలో ఉన్న వాళ్ళైనా లేచి కూర్చోవాల్సిందే, కుల్ఫీ తినడానికి లేచి కూర్చోవాల్సిందే. అంత డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తున్నాడు? మధ్యాహ్నం పూట నిద్రపోతుంటారని తెలుసు వాడికి. ఇప్పుడు ఈ సౌండ్తో పెడితేనే డిస్టర్బ్ అవుతారు, లేవాలి, ఇంట్లో ఉన్న పిల్లాడు లేవాలి, ఏడవాలి, కుల్ఫీ తెచ్చుకుంటానని చెప్పి డిస్టర్బ్ చేయాలి. అప్పుడు వెళ్తాడండి బండి ఎత్తుకొని పైకి మిద్దె మీదకి వెళ్ళి. అప్పుడు వెళ్తాడా? ఆపేస్తావా, ఇక్కడ నుంచి ఈ వీధిలో నుంచి పోతావా, లేకపోతే బండి వేసి ఎత్తేసేయమంటావా అని అంటారండి. అప్పుడు హ్యాపీగా వింటూ ఉంటారు. కర్ణ కఠోరంగా ఉండే ఆ మాటలు కానీ, ఆ పాటలు కానీ, వాటన్నిటిని బాగా వింటుంటారు. అప్పుడు అడ్డు చెప్పరండి. నీ జీవితాన్ని మార్చేటటువంటి పాటలు పాడుతూ ఉంటే సువార్తకు ఆటంకపరిచేటటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. పోనీ వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి గలతీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఎవడో అడ్డగించాడు. సత్యమునకు విధేయులు కాకుండా ఎవడో మిమ్మల్ని అడ్డగించాడు. ఎవడో అనుకుంటే పొరపాటు, ఎక్కడి నుంచో వచ్చిన వాడంటే అనుకుంటే పొరపాటు. సంఘంలో ఉన్నవాడే, మన తోటి సహోదరుడే, మన తోటి విశ్వాసే. చెప్పడానికి కూడా సిగ్గుచేటు, విశ్వాసే అనడానికి కూడా. తోటి అని, తోటి విశ్వాసి ద్వారా ఆటంకం. ఏమంటున్నాడు? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. ఏంటి పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసులలో ఇదిగో పులిసినోళ్ళు కొంతమంది ఉన్నారు. పులిసినోళ్ళ గురించి మాట్లాడుతూ, పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. గలతీ సంఘానికి ఆవేదనతో ఆయన రాస్తున్నటువంటి మాటలండి. మిమ్మును కలవెర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. అక్కడ వాళ్లకు శిక్ష, అన్యులకు శిక్ష. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నులకు శిక్ష. ఇక్కడ శిక్ష ఎలాగుంటుందని అంటున్నాడు? మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను అంటున్నాడు. సంఘ పెద్ద, సంఘంలో కీలకమైన వ్యక్తి, ఎవడైనా కావచ్చు, నిన్ను దేవునిలో చక్కగా ముందుకు వెళుతున్నప్పుడు నిన్ను ఆటంకపరచి, సత్యమునకు విధేయులు కాకుండా ఆటంకపరిచేటటువంటి వాళ్ళు, మరలా వేరువేరుగా అనుకోకూడదు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? దేవుని వాక్యానికి మీరు విధేయులు కావాల్సి ఉండగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మీ సొంత విషయాలన్నీ చూసుకుంటూ ఉన్నారే, మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? ఎవడో పులిసినటువంటి ఆ పిండి కొంచెమైనను పులిసిన పిండి లాంటోడు ఒకడు ఉన్నాడు అని అంటున్నాడు. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. ఇంకా సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ నీ హింసించబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా అని 12వ వచనంలో ఎలాంటి శిక్ష అయితే వాళ్ళకి కరెక్ట్ అంటున్నాడంటే, మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. ఎలాంటి శిక్ష వేసుకోవాలంట? అక్కడేమో తిరగట్రాయి వేసుకొని సముద్రంలో వేసేయాలి అని అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఒక ఖడ్గాన్ని తీసుకొని తన్ను తానే ఖండించుకోవటం వాళ్లకు మేలు, శ్రేయస్కరము. సంఘములో ఉన్నటువంటి ఇతరులను కలవరపెట్టడం కంటే మిమ్మల్ని మీరే ఛేదించుకోండి అని అంటున్నాడు. మిమ్మల్ని మీరే ఖండించుకోండి. మీ వల్ల ఇతరులు డిస్టర్బ్ అవుతున్నారు, మీ వల్ల ఇతరులు అభ్యంతరపడుతున్నారు. ఏ రకంగా అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి? వాక్యం గురించిన అభ్యంతరాలు. సంఘంలో ఏ రకంగా అభ్యంతరాలు రావచ్చు? వాక్యం విషయంలో. బోధ, ఒక రకమైన బోధ వెళుతూ ఉన్నప్పుడు మరొక రకమైన బోధ ఎంటర్ అవ్వటానికి ప్రయత్నం చేయడము అభ్యంతరానికి కారణం. ఆ బోధ వల్ల కలవరపాటుకు గురవుతారు. ఆ రెఫరెన్స్ కాదు ఈ రెఫరెన్స్ అంటాడు, ఆ సబ్జెక్ట్ కాదు ఈ సబ్జెక్ట్ అంటాడు, ఆ సబ్జెక్ట్లో ఇక్కడ ఈ లోపం ఉంది ఇది కరెక్ట్ అంటాడు. ఇది కలవరపాటుకు గురి చేయటం. ఈ మధ్య కాలంలో చాలామంది వచ్చేసారు ఇలాంటి వాళ్ళు. కలవరపాటుకు గురి చేసేటటువంటి వాళ్ళకు
వాళ్ళకు క్లారిటీ లేదు చాలా విషయాలలో, కానీ కలవరపాటుకు మాత్రం బాగా గురి చేస్తారు.